పొగ తాగిన తర్వాత ఏం చేయాలి? క్వార్టర్ దాకా ఇంట్లో పండాలి. చల్ వీని మాటలు వినొక్కుర్రా భయ్, జిందగీ మొత్తం బర్బాద్ అవుతుంది. ఇది కొంచెం ఎమర్జెన్సీ అంట సార్, ముందు ఇది కంప్లీట్ చేయండి. ఏంట్రో లేట్ అయింది. మా హెచ్ఓడి సంఖ్య కాక ఎక్స్ట్రా వర్క్ ఇచ్చిండు, అందుకే లేట్ అయింది. ఖాళీగా ఉన్నప్పుడు ఏదో ఒకటి చేయమంటారు, ఏదో ఒకటి చేసినప్పుడు ఇది ఎందుకు చేస్తున్నారో అంటారు, ఇంకేది దొరకలేదా అంటారు. ఏందో అందుకే బయట రోడ్ల మీద మంది మాట వినం, మంది మాట మేము వింటే ఇలాగే ఉంటుంది నాకు. అందుకే మన మనసు మాట వింటే కొంచెం మనసుకి సాటిస్ఫాక్షన్ ఉంటుంది. కాలేదు. ఇంత లేట్ ఏంద్రా? హాయ్ సూపర్. హాయ్ బ్రో. హాయ్ హాయ్. మస్తు అందరు బిజీ ఉన్నట్టున్నారు. వచ్చినప్పటి నుంచి చూస్తున్నా మాట్లాడుకుంటలేరేంది? ఏమో నువ్వే అడుగు వాళ్ళకి. ఏంట్రా ఏమైంది? రే ఆగు, ఏంటో చెప్పు నాకు ఇప్పుడు.
రే వాడికి ఏ ప్రాబ్లం వచ్చినా ముందుగా కాల్ చేసేది నాకే. వాడి కాంటాక్ట్ లిస్ట్లో చూడు నా నంబరే లీడ్లో ఉంటుంది. అలాంటిది మా మధ్యలో 1 year గ్యాప్ వచ్చిందిరా మాట్లాడుకోక. నేను తప్పు చేసి నాకు తెలుసురా. ఆ తప్పుని సరిదిద్దుకోవాలంటే వాడు నాకు ఛాన్స్ ఇవ్వట్లేదురా. చాలా కష్టంగా ఉందిరా. వెరీ సారీ. పద పద జరుగుతుంటే రా, అది కామన్. అది యాక్షన్. రఘు, గుడ్ మార్నింగ్ సత్య. గుడ్ మార్నింగ్ రా. ఏంటి చెప్పు. కొద్దిగా అర్జెంట్గా ఒక పొలిటికల్ మీటింగ్ ఉంది. వెహికల్ కొంచెం స్ట్రగుల్ ఇస్తుంది, డ్రాప్ చేస్తావా? షూర్ నువ్వు అక్కడే ఉండి నేను వస్తున్నా. సరే, ఇక్కడనే ఉంటా చూడు, మెయిన్ రోడ్ దగ్గర. ఓకేనా? ఓకే రైట్. ఓకే వస్తా. ఓకే రైట్. చూపిస్తా సంపాదించే టైం నాకు కూడా వస్తుంది. అప్పటి వరకు నా ముఖం కూడా చూపా. ఏమైంది? ఏమో అన్న రోజు తిడుతుండ్రానా. ఎందుకురా? ఏమో అన్న, నేను కూడా ఓ రోజు సంపాదిస్తా. అప్పటి వరకు నా ముఖం కూడా చూపా. రేయ్ ఇక్కడ రారా. నాన్న ఊరికే తిట్టారా, నువ్వేదో తప్పు పని చేసి ఉంటావు, అందుకే తిట్టిండు. ఏం చేసావు చెప్పు. టీవీ రిమోట్ ఏమో జారి పలిగిపోయిందనా, అందుకే తిట్టిండు. రేపు టీవీ కూడా పలిగిపోతే చంపేస్తాడేమో. రే ఇట్రా, ఈ నాన్నలు కూడా మన వాళ్ళు ఏది కానప్పుడు చాలా చెప్తారా. ఏదైనా అసలు చేసి చూపిద్దామనేసరికి చాలామందికి నాళ్ళు ఉండరు. తిట్టారా? పర్లేదు, ఇంటికి వెళ్ళు. అన్న చెప్పిండు కదా, దాన్ని ఫాలో. సరే అన్న. ఓకే రా. బాయ్ రా. ఓకే బాయ్. ఏంట్రా మీరిద్దరు అసలు మాట్లాడుకోవట్లేరు? అదో పెద్ద కథలే. పర్లేదు చెప్పరా. రే నేను నీ ఫ్రెండ్ అని రా, నాతో కూడా చెప్పుకోవా? సత్య, నేను నీకు తిడితే ఫీల్ అవుతావారా? పోనీ కొడితే? అంటే ఎందుకు కొట్టావో తెలుసుకుంటా. కానీ వాడు అలా కాదురా, ఫీల్ అవ్వడాడు. అలాంటిది నేను ఎందుకు కోపంగా ఉన్నాను? పోనీ ఇన్ని రోజుల నుంచి ఎందుకు మాట్లాడలేను? అది కూడా తెలీదు వాడికి. వాడు రే అన్న పలికేవాడిని, కానీ వాడు అది కూడా అంటలేడే. చిన్నప్పటి నుంచి కలిసి ఉన్నాం, ఆ మాత్రం నేనేంటో తెలీదు వానికి. రే వాడు ఫ్రెండ్ రా, వాడు కాకుంటే ఇంకెవడు అర్థం చేసుకుంటాడు రా. ఛీ.
ఏంట్రా వాళ్ళిద్దరు మాట్లాడుకోవట్లేరు? అదా పెద్ద స్టోరీ, అది 1 year బ్యాక్ అయింది. ఒకరోజు మేము ముగ్గురం ఉన్నప్పుడు ఇప్పుడే వానికి ఫోన్ వచ్చిందిరా, లేచి వెళ్ళిపోయాడు. మాతో 10 minutes కూడా లేడు రాడు. అర్ధగంట నుంచి వెయిట్ చేస్తున్నాం రా, వాడు ఇంకా రాలేడాడు. ఏందిరా వాడు పిల్ల ఫోన్ చేస్తే వెళ్ళిపోతాడారా? మనం లెక్కలో లేమారా? చూడు బేబీ, నీకు ఒక మాట చెప్తాను నేను. నాకు నువ్వెంత ఇంపార్టెంటో నా ఫ్రెండ్స్ కూడా నాకు అంతే ఇంపార్టెంట్. అప్పటి నుంచి వెయిట్ చేస్తున్నాం, ఇద్దం కోపం వచ్చింది. సిగ్గుందారా నీకు? మేమేం పని లేక వచ్చామా? ఎప్పుడు ఇదే సోదారా? ఏంటి సోదా? ఫోన్ ఉందని గంటలు గంటలు మాట్లాడొద్దురా. పక్కన మేము గిట్టు ఉన్నాం, దోస్తులం, చూసుకోవాలి. వాడు నైట్ టైం కూడా గ్లాస్ పెట్టుకొని అనుకుంటాడు రాడు. అప్పటి నుంచి అలా బిహేవ్ చేస్తుంటాడు రాడు, ఎవరికి చెప్పుకోడు, అసలు వాడు ఎవరికి అర్థం కాడు. రేపు పక్కన దిగు, ఒకసారి బ్యాక్ సైడ్ చూడు. ఏమై ఉంటుందిరా? మేబీ యాక్సిడెంట్ అనుకుంటారా? అది యాక్సిడెంట్ కాదురా, మర్డర్ అది. అదేలారా? రేయ్, మన కళ్ళు కూడా మనల్ని కొన్నిసార్లు మోసం చేసారా. చూసినవన్నీ నిజాలు కావు, నిజాలు ఎప్పుడు అంత తేలిక కనిపించవు. మనుషులం కదా, అబద్ధాన్ని ఎక్కువ నమ్ముతాం. చూసినవే విన్నవే అవే నిజాలు అనుకుంటాం. అసలు ఈ మధ్య నీకు నందేమైనా మారాడు అన్నట్టు అనిపించిందా? పెద్దగా అంత ఏం లేదు, అంటే మా మధ్యలో మాటలు లేవు. అంటే వాడి క్యారెక్టర్లో అంటే వాడు క్యాజువల్గానే ఉంటాడు. ఓకే ఓకే, అంటే వాడేం చేంజ్ అవ్వలేడు అనమాట. వాడు నాతో మాట్లాడలేడు కదా. కాకుండా నో, ఏం చేంజ్ అవ్వలేడు. అంటే నువ్వు అయ్యావు. చేంజ్ అయింది వాడు కాదు, నువ్వురా. నువ్వు వాడికి ఎప్పుడైనా పలకరించడానికి ట్రై చేసావా? పోనీ ఎప్పుడైనా కాల్ కానీ చేసావా? లేదు. వాడు వాళ్ళని ఉన్నాడు రా, చేంజ్ అయింది నువ్వు, వాడు కాదు. నేను కూడా ఫ్రెండేగా, వాడు మాట్లాడొచ్చు కదా. అదే వాడు కూడా అదే అనుకుంటున్నాడేమో కదా. ఒకటి గమనించవా, వాడు ప్రతిసారి బ్లాక్ డ్రెస్, బ్లాక్ సన్ గ్లాసెస్, డార్క్లో పడుకోవడం, చీకట్లో ఉండడం, ఇలాంటివి ఎందుకు చేస్తాడో తెలుసా? చీకటి బాధనైనా సంతోషానైనా బయటికి చూపలేదురా. ఒకవేళ చూపినా అది ఎవరికి కనిపించదు. ఆ రోజు వాడు అలా ఫోన్లో మాట్లాడినంటే కారణం ఏదో ఒక ప్రాబ్లం ఉంటుందేమో కదా. ఇన్ని రోజుల నుంచి ఉన్నావు నువ్వు, అది అర్థం చేసుకోలేవారా? ఇదేనారా నువ్వు అని అర్థం చేసుకుంది? పైగా నువ్వు నీ ఫ్రెండ్షిప్. రే, మీరు ఇక్కడ పక్కన ఫ్యాక్టరీ ఉంది కదా, పాత ఫ్యాక్టరీ, అక్కడ పదండి, నేను మళ్ళీ 2 minutes వస్తాను. ఓకేనా? రైట్రా.
అన్న టెలికాస్ట్ చేయమంటే చేయవారా నువ్వు? ఎంత దమ్మురా నీకు, ఎంత దమ్మురా నీకు, అంత మగని వారా? అరే మామ, సారీ రా మామ. నాకు ఈ గాయం వల్ల వచ్చే నొప్పి కంటే నువ్వు నాకు అవాయిడ్ చేసే నొప్పి ఎక్కువగా ఉంది. నీకు నా ముఖం పైన గాయాలు కనిపిస్తున్నాయి కానీ నా మనసులో నీ బాధ కనిపిస్తలేదు. సారీ రా. నువ్వు ఒక్కడివే అనుకుంటే సరిపోతుందారా? నాకు అనిపించదారా? ఒంటరిగా ఫీల్ అవుతున్నా అని. వేరే శివాయిట్ రారా. మీ అన్న సత్య ఏడుకోండి రా. ఏమో అన్న, ఈవినింగ్ నుంచి కనిపిస్తలేడు. ఏంటి కనిపించట్లేదా? అవునన్న, ఇంట్లో అందరు ప్రెసిడెంట్ మీద డౌట్ పడుతున్నారు. ప్రెసిడెంట్ ఆయన మీద ఎందుకు డౌట్? అన్న ఇక్కడే లోకల్ ఛానల్ జర్నలిస్ట్. జర్నలిస్టా? ఏంటి ఏంటి జర్నలిస్టా? యాక్సిడెంట్ కాదు. అరే పదండ్రా, రూమ్కి వెళ్ళి మాట్లాడుకుందాం. అన్నయ్య, మీకు తెలియకుండా మీ గురించి మొత్తం తెలుసుకున్నాడు. మీరు అక్కడే ఉన్నారని తెలిసి అన్న అక్కడికి వచ్చి మీతో పరిచయం అయ్యాడు. మీకు దగ్గర అవ్వాలని మీకు తెలియకుండానే అన్న మీతో ఫ్రెండ్షిప్ చేశాడు. మిమ్మల్ని కలుపుదాం అనుకునే లోపే ప్రెసిడెంట్ మనుషులు మిమ్మల్ని కొట్టిండ్రు. అసలు వాడు మమ్మల్ని ఎందుకు కొట్టినాడు? అంటే నందు అన్నయ్య ప్రేమించిన అమ్మాయి సత్య అన్నయ్య చెల్లెలు. ఆయన సత్యకి ప్రెసిడెంట్కి గొడవ ఏంటి అసలు? ఒకరోజు పొలిటికల్ మీటింగ్ అని ప్రెసిడెంట్ నుంచి ఫోన్ వచ్చింది అని. అర్జెంట్గా ఒక పొలిటికల్ మీటింగ్ నమస్తే సార్. నమస్తే లేఖర్ సాబ్, అంతా బాగా?
కూర్చోపా కూర్చో, కొద్దిగా మాట్లాడాలి, కూర్చో. చెప్పండి సార్. ఏం లేదబ్బా, చిన్న పని పడ్డది. ఎలక్షన్ దగ్గరకు వచ్చిన కదా, పబ్లిసిటీ పెంచుదామని పిలిచిన. పబ్లిసిటీయా? అది నేను ఎలా చేస్తాను సార్? అట్లంటేందబ్బా, నువ్వే చేయాలి. రోడ్లు వేయించినామా వేపియాలి, చేసినట్లు ఊపియాలి. ఇంటింటి నీటి సరఫరా చేసినామా అది చేయలేం, చేసినట్లు ఊపి. మగమత్తు పనులు చేయలేం, చేసినట్లు ఊపి. ఏమేడుతుంది బిచ్చివేటి క్యాషిట్ దాపోగా. అదేంటి సార్ అలా ఎలా చేయమంటారు? లోకల్ ఛానల్ ఉంది కదా, దానిలో టెలికాస్ట్ చేయ. సింపుల్ అప్ప. సార్ ఏమంటారు? దీంట్లో అన్నీ ఉన్నాయి, చూసి టెలికాస్ట్ చేయి. ఏందప్పా విలేకవసా గవమైతున్నావు, కూసో. చూడప్పా విలేకవు, నేను రిఫ్యూజ్ అవ్వలా అంటాను. గవం ఉన్నోళ్ళకి సల్ల చేస్తా, సల్లగా ఉన్నోళ్ళకి గడ్డ కట్టిస్తా. గవం అయినావు కదప్పా, చల్లగా కాకుండా ఉంటావా ఏంది? ఎంత తగ్గినా ఎంత నెగ్గినా అన్నీ మనిగి ఉండాలి స్వామి. నాయకుడు అనేవాడు ప్రజల ముందుండి ప్రజలను నడపాలి, కానీ ఆ ప్రజల్ని మీరు ముందున్న గొయ్యిలో తోసేసి వాళ్ళ సొమ్మును తినేవాళ్ళు. మీరు నాయకులేంట్రా? పైగా మీరు చేసిన ఈ అక్రమాలన్నింటినీ కప్పుతూ చూపడం నా వల్ల కాదు. ఎట్లా చూపావో చూస్తా. నేను వస్తాను సార్. నీకు అక్కకు గొడవైన విషయం ఇక్కడ ఎవరికి తెలియదు. అన్నయ్య అక్క ద్వారా తెలుసుకున్నాడు. హలో నందు, నేనేం చెప్పినా చేస్తావు కదా? ఏం లేదు, మరి మా అన్నయ్య లోకల్ ఛానల్ ఉంది కదా, అందులో వేకెన్సీస్ ఉన్నాయి. నువ్వు ఇక్కడికి వచ్చేయచ్చు కదా ప్లీజ్. ఇందిరావాడు పిల్ల ఫోన్ చేసి వెళ్ళిపోతా. చూడు బేబీ, నీకు ఒక మాట చెప్తాను నేను. నాకు నువ్వెంత ఇంపార్టెంటో నా ఫ్రెండ్స్ కూడా నాకు అంతే ఇంపార్టెంట్. అలాంటిది వాళ్ళని ఎట్లా వదిలి రావాలి నేను? అంటే ఎప్పుడు మీ ఫ్రెండ్స్తోనే ఉంటావా? నీ ఫ్యూచర్ గురించి ఆలోచించావా? అసలు మధు మధు ఆగు ఆగు ఆగు. నా ఫ్రెండ్స్కి నేను ఎప్పుడు భారంలా అనిపించలేదు. అది నా ఓవర్ కాన్ఫిడెన్స్ కాదు, వాళ్ళు నా మీద పెట్టుకున్న నమ్మకం. మరి మీ ఫ్రెండ్స్తోనే వచ్చి అన్నయ్యతో మాట్లాడి మన ఛానల్లోనే ఏదైనా జాబ్ చేయమంటావు. మరి ఇప్పుడు వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు. ఇలాంటి టైంలో వాళ్ళ హ్యాపీనెస్ని వదిలి నేను రాలేను. సారీ మరి. అసలు నేను ఏది చెప్పినా పట్టించుకో కదా. అంటే నేను పన్నేగా చెప్తున్నాను ఇవన్నీ. నీ నుంచి మెసేజ్ కానీ కాల్స్ కానీ నాకు రాకూడదు. నేను కాల్ చేసే వరకు వెయిట్ చేయి, అప్పుడైనా తెలుస్తుంది నీకు ప్రేమించిన వాళ్ళు దూరంగా ఉంటే ఆ బాధ ఎలా ఉంటుందో. బాయ్. ఇప్పుడు దారా నీకు మేమేం పని లేక వచ్చామా? ఎప్పుడు ఇదే సోదారా. ఏంటి సోదా? ఫోన్ ఉందని గంటలు గంటలు మాట్లాడొద్దురా. పక్కన మేము గిట్ట ఉన్నాం, దోస్తులం, చూసుకోవాలి. వాల్యూ ఒక్కసారి పోతే మళ్ళీ రాదురా, గుర్తుపెట్టుకో.
టైం 2 అవుతుందిరా, వెళ్దామా? ఏమో అన్న, నాకు కూడా సరిగా తెలియదు. ఫామ్ హౌస్లో అని చెప్పిండ్రు. పద. నీవేంట్రా తోటలోకి వచ్చావు? వచ్చినా బయటికి వెళ్ళలేవు. నేను ముగ్గు వచ్చి ఒక్కడిని తీసుకెళ్తుండేదా? నేను ముందు చెప్తా, నా మాట వినకుంటే నేను హట్ అవుతా. నన్ను హడు చేసినోడిని నేను సంపను, సావెలా ఉంటుందో చూపిస్తా. పెద్ద పుడింగాడు అనుకుంటున్నావారా? నిన్ను చంపడం నాకు లెక్క కాదు. చూశావా, నీ కళ్ళలోని భయం నిన్ను చంపేసింది. ప్రజలు మిమ్మల్ని గెలిపించేది మీ నమ్మకంతో, ఇలాంటి లౌడాల పబ్లిసిటీతో కాదు. గౌరవం అనేది మంచితనంతో రావాలి, భయంతో కాదు.